చూడాలండి ఆ దేవాలయాన్ని, దాని పరిస్థితిని. శిథిలమైన ఆ శిలలు, గోపురాలు కూలిపోయే దుస్థితికి వచ్చింది. ఈ రోజుల్లో దేవుడంటే భయభక్తులు ఎవరికున్నా చెప్పండి, అంతా పాశ్చాత్య సంస్కృతి. మీరు చూస్తూ ఉండండి, మరికొద్ది రోజులలో మనతో పాటు మన దేవాలయాలు కనుమరుగైపోతాయేమో అని భయంగా ఉంది. పదండి పోదాం. ఏవండి, ఏవండి, బాబుకి ఫోన్ చేయమంటారా? ఫోన్ చేస్తానండి. హాయ్ అమ్మా. హలో బాబు. చెప్పమ్మా. అవునా? అలాగేనమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంటండి, ఇవాళ హాలిడే కదా, బయటకు తీసుకెళ్తారని బాబు ఇప్పటిదాకా వెయిట్ చేశాడు. మీరు రాలేదని అలిగి పడుకున్నాడు. మా అమ్మగారు ఫోన్ చేశారు, నాన్నగారికి బాగలేదంట. అవునా? ఏమైందండి? సీరియస్గా ఉందంట. మనం అర్జెంటుగా వెళ్ళాలి. సరేనండి. బట్టలు సర్దు. బాగున్నారా అత్తయ్య? బాగున్నానమ్మా. రిషి రా నాన్న. నాన్న, ఇప్పటికైనా నా మాట విని హైదరాబాద్కి వచ్చిండా? మీకెందుకు చెప్పండి ఈ ఇబ్బందులు? ఇప్పుడు చూసిన ఆ దేవాలయం, దాని బాగోగులని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. కాలం మారిపోయిందన్నా. మారిపోయింది. సృష్టించిన వాడిని మరిచిపోయేంతగా మారిపోయింది. దేవుడనేవాడు ఉన్నాడనే మరిచిపోయింది ఈ లోకం. ఈ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి మన ప్రాచీన చరిత్రను ఇంకొన్నేళ్లు పోతే దేవాలయాలు ఉండేవట అని చెప్పుకుంటారు. మీకేమి తెలుసురా వాటి గొప్పతనం? మన వంశస్థులందరూ తరతరాలుగా ఆ ఆలయాన్ని తమ బాధ్యతగా నిర్వర్తిస్తూ వస్తున్నారు. తన బాధ్యత నాతోనే ఆగిపోతుందేమోనని తలుచుకున్నప్పుడు ఇలా. నాన్నగారు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న? ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. నా మాట విని
ఇంకేం ఆలోచించుకోకుండా పడుకోండి. గుడ్ మార్నింగ్ తాతయ్య. ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టమా తాతయ్య? ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ తాతయ్య. నాకు ఈ టెంపుల్ గురించి చెప్తావా తాతయ్య? చాలా సంతోషం బాబు. మీ నాన్న ఏ రోజు ఇటువంటి మాటలు మాట్లాడలేదు. చెప్తాను బాబు, ఈ దేవాలయమే కాదు, ఈ ఊర్లో ఉన్న అన్ని దేవాలయాల గురించి చెప్తాను నాయనా, చెప్తాను. అభయంకర గనుగావరా శివ శంకర. శంకర అభయంకర గనుగావరా శివ శంకర. శ్రీవాడరా గనుగోవర కాపాడరా ఓ కమల నయన. శంకర అభయంకర గనుగావరా శివ శంకర. నిరాకారుడ నీదు మహిమలు నేను పొగడగ ఎంత వాడిని. లోకనాథా నీదు సన్నిధి ఆశ్రయించితి ఈశ్వరా. శంకర అభయంకర గనుగావరా శివ శంకర. శంకర అభయంకర గనుగావరా శివ శంకర. చిన్నవాడిని నిన్ను పొగడగ మొన్ననే కలము పట్టిది. జాలి చూపుము దారి చూపుము జ్ఞానమొసగే ఈశ్వరా. శంకర అభయంకర గనుగావరా శివ శంకర. శంకర అభయంకర గనుగావరా శివ శంకర. వాస్తవమును పలుకుచుంటిని నీస్తవమును చేయుచుంటిని. నిజము జగతిలో బ్రతకవలనని నిన్ను వేడితి ఈశ్వరా. శంకర అభయంకర గనుగావరా శివ శంకర. శంకర అభయంకర గనుగావరా శివ శంకర. అమ్మా, ఈయనదంతా చాలుస్తామమ్మా. ఈయన ఆరోగ్యం బాగుపడాలంటే హైదరాబాద్కి వెళ్లాల్సిందే. ముందు బట్టలు సర్దు. ఆయన ఆరోగ్యం కంటే ఏముందిరా, అలాగే పద. ఏమండి, మార్నింగ్ నుంచి రిషి కనిపించట్లేదండి. రిషి కనిపించట్లేదా? వెతికావా? వెతికాను. సరే పద చూద్దాం.
రిషి రిషి ఋషి ఋషి రిషి 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 ఎక్కడికి వెళ్ళాడురా ఋషి ఋషి ఋషి